మినసాన్ కొనిచివా. సో మేము నగనోకి ట్రిప్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇది కార్లో వెళ్తుండే వీడియో. సో టోల్ రోడ్లో వెళ్తున్నాము ఇప్పుడు కార్లో. ఎక్కడి నుంచి అంటే మా ఇంటి నుంచి నగనో వరకు టోల్లోనే వెళ్ళాలి. సో చూడండి అట్లే ఇంకా ముందు వెళ్తా వెళ్తా సీనరీస్ వస్తాయి, అది కూడా చూపిస్తాను. ముందు సీనరీస్ అంతా బాగా వస్తూ ఉన్నాయి చూడండి. అక్కడ బోర్డ్స్ అంతా పెట్టింటారు టోల్లో, లైక్ స్పీడ్ లిమిట్ దాటుకోవద్దు అని. ఇంకా కవర్ చేసేసింటారు సైడ్లో అంతా చూడండి, లైక్ అటు సైడ్ ఇటు సైడ్ కనబడదు. ప్లస్ మళ్ళీ పైన చూసారా అక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నింది. సో ఇట్లా ఉంటాయి జపాన్లో రోడ్స్, చాలా బాగుంటాయి. చాలా పైన పైన రోడ్స్ ఉంటాయి, ఇంకా చాలా నీట్ ఉంటాయి. డ్రైవింగ్ అంతా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఎప్పుడైనా జపాన్ వస్తే డ్రైవింగు. ప్లస్ స్పీడ్ కూడా చాలా లైక్ మెయింటైన్ చేయాలి ఒకే స్పీడ్లో. డిస్టెన్స్ అంతా మెయింటైన్ చూడండి ఎంత బాగా చేస్తూ ఉన్నారు కారు టు కారు. లెఫ్ట్ సైడ్ చూడండి ఎట్లా సీనరీస్ అంతా చాలా బాగుంది. అసలు మేము వెళ్ళినప్పుడు అంటే లైక్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉండింది, సూపర్గా ఉండే. ఇంకా ఫుల్ ఆఫ్ గ్రీన్. నగనో అయితే ఇంక ఫుల్ ఆఫ్ గ్రీన్. అప్పుడప్పుడు కొంచెం వర్షం కూడా పడింది. సో వర్షంలో కూడా డ్రైవింగ్ చాలా బాగుంటుంది. సో మీకు కూడా ఏదైనా ప్లేస్ ఇంకా చూపించాలంటే చెప్పండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. చూడండి ఇది టనల్. సో టనల్ లోపల ఇట్లుంటుంది, చాలా పెద్ద పెద్ద టనల్స్ ఉంటాయి జపాన్లో. బైకర్స్ అంతా వాళ్ళు ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా కార్లు అయితే కొంచెం కష్టం, బైక్ చాలా అడ్వాంటేజ్. మన ఇండియాలో కూడా అట్లే సేమ్. ఇప్పుడు మేము ఒక బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. సైడ్లో ఫుల్ ఆఫ్ ఇది ఉంటుంది, లో లాగా ఉంటుంది, కొండలు చుట్టుపక్కల ఫుల్ చాలా కొండలు ఉంటాయి. సో మీరు కూడా కమెంట్ చేయండి ఏదన్నా ఇక్కడ జపాన్లో మీకు ఏ ప్లేస్ నచ్చుతుందో అది. మీరు కూడా ఎవరైనా జపాన్కి వచ్చారా లేదా చెప్పండి. సో నేను కూడా కమెంట్ చదివి రిప్లై చేస్తాను అందరికీ. ఇప్పుడు లైక్ వచ్చేసాం, అవుట్ సైడ్ వచ్చేసాము. ఇది పక్కన తోటలంతా ఉన్నాయి. సో ఇంకా కొంచెం దూరం వెళ్తే ఇంకా సిటీ వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి వసాబీ ఫామ్ అనేసి. ఇక్కడ వసాబీ చాలా కారం ఉంటుంది. సో ఆ వసాబీ ఏమంటే వీళ్ళు ఈ సుషి ఫిష్ పైన పెట్టుకొని తింటారు. మనకి ఎట్లా లైక్ చిల్లీ కారం ఉంటుంది, వీళ్ళకి అట్లా వసాబీ అంటారు. వసాబీ చాలా కారం ఉంటుంది. ఇక్కడ ఆ ఫార్మింగ్ చూసేకెళ్ళాము, చాలా బాగుండింది. ఫుల్ ఆఫ్ వాటర్లోనే పెంచాలి అది. పైన షెడ్ అంతా వేశారు. ఇదేమంటే ఇది జస్ట్ పవర్ ప్రొడ్యూసింగ్ దీనిలాగా, అది వీల్ లాగా, వ్యాగన్ వీల్ లాగా లైక్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేదారిలో మాకు యాపిల్ తోట కనబడింది. సో యాపిల్ తోట చూసాము. చాలా లైక్ ఫస్ట్ టైం చూసాను నేను యాపిల్స్ అయితే. చాలా బాగా అనిపించింది నాకైతే యాపిల్స్ చూసి. ఇది 1 year 2 years ఏమో అవుతుందంట రావడానికి. ఇంకా ఇది కూడా లైక్ చాలా బాగుంది. లైక్ ఇది దీనికి వెళ్ళాము, అక్కడ ఒక లేక్ ఉంది అనమాట, అంటే రివరు, కమికోచి అనేసి దాని పేరు. సో అక్కడ వెళ్ళాము. అది ఇంకా సూపర్, అది స్పాట్ అయితే సూపర్ ఉంది. చాలా ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు వస్తుంది చూడండి ముందు నీళ్ళు, చూడండి ఇదే నీళ్ళు, చాలా బాగుంది. సో చాలా సూపర్ ఉంది నీళ్ళు. చూసట్లే బాగా ఎంజాయ్ చేయండి. లైక్ ఇంకా వస్తుంది ముందు చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నీళ్ళు పైన మౌంటైన్ నుంచి వస్తుంది. అసలు ఇది చూసాను చేయి పెట్టి, ఎంత కోల్డ్ ఉందంటే లైక్ 0 degrees కింద, కొంచెం 0 degrees లేదనుకోండి, కానీ చాలా కోల్డ్ ఉంటుంది నీళ్ళు అది. ఈ హోటల్ వచ్చేసి మేము నైట్ స్టే చేసాము అక్కడి నుంచి వచ్చి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ స్టే చేసి ఒక నైట్ మేము నెక్స్ట్ ఫాల్స్ చూసేకి వెళ్తాము అనుకున్నాము. సో అక్కడ నెక్స్ట్ ప్లాన్ ఉంది, చూపిస్తాం. నెక్స్ట్ ఫాల్స్ బాగుందంట, సో అక్కడ వెళ్ళే ప్లాన్ ఉంది. హోటల్ అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఇదే ఫాల్స్. సో ఈ ఫాల్స్ ఏమంటే లైక్ యుగోమే ఫాల్స్ ఏమో ఉంది. ఇది చాలా ఫేమస్ ఫాల్స్. అంటే ఇక్కడ ఇదొక ఫాల్స్ ఉంది, ఇంకొకటి పైన ఒకటి ఉంది, అది చాలా ఫోర్స్లో వస్తుంది నీళ్ళు, అది చూపిస్తాము. ఈ ఫాల్స్ అయితే చాలా కూల్ ఉంది ఇక్కడ.
మేము ఉండే ప్లేస్ అయితే చాలా హాట్, ఇక్కడ వచ్చేసి చాలా కూల్ ఉంటుంది. సో మక్కం పైన అట్లా బ్రీజ్ పడుతూ ఉంటుంది, సూపర్ ఉంటుంది చాలా. మీరు కూడా ఇండియాలో ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే ఫాల్స్కి వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా నచ్చేసింది. మేము టోటల్ 4 మెంబర్స్ వెళ్ళాము. 4 మెంబర్స్కి చాలా నచ్చేసింది ఇది ఫాల్స్. ఇది చాలా ఫేమస్ ఫాల్స్, షిరోయితో ఫాల్స్ అనేసి దీని పేరు. నెక్స్ట్ వీడియోలో ఇంకా పార్ట్ 2 ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.